నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. బీఆర్ఎస్ లో రాజకీయ భూకంపం. గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ పార్టీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్రావు ప్రకటనలో కవిత వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని, అందుకే సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిపారు. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక ధోరణి ప్రదర్శించిన కవిత నిన్నే హరీష్ రావుపై అవినీతి ఆరోపణలు చేశారు. కాళేశ్వరంలో హరీష్, సంతోష్ రావులు అవినీతికి పాల్పడ్డారని బహిరంగంగా విమర్శించిన నేపథ్యంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ వేటు వేయడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. కవిత సస్పెన్షన్ కాంగ్రెస్ తో సంబంధం లేని అంశమని స్పష్టం చేసిన ఆయన, ఇది కుటుంబం, డబ్బుల సమస్య అని వ్యాఖ్యానించారు. పంపకాలలో తేడా రావడంతోనే కవిత బహిరంగంగా మాట్లాడుతోందని విమర్శించారు. గత 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతిని పూర్తిగా బయటపెట్టాలని కవితను డిమాండ్ చేశారు. అలాగే హరీష్, సంతోష్ భాగోతాన్ని బయటపెట్టిందే సీఎం రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా ఎంపీ అనిల్ గుర్తు చేశారు. విశాఖపట్నంలో మంగళవారం ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సు ఘనంగా జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై 20 ప్రముఖ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. అలాగే మ్యారిటైమ్ రంగానికి చెందిన 6 స్టార్టప్లు ప్రతినిధులతో సీఎం చర్చించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల్లో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు ఈ సదస్సు దోహదం చేయనుంది. అంతేకాకుండా ఎయిర్ కార్గో ఫారం ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ను కూడా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సామాన్యుడి పక్షం, సామాజిక స్పృహ, మాటలో పదును, చేతల్లో చేవ ఇవన్నీ పవనిజం ప్రత్యేకతలని కొనియాడారు. ప్రజల దీవెనలతో పవన్ కళ్యాణ్ నూరేళ్లు వర్ధిల్లాలని, మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పాలనలో, రాష్ట్ర అభివృద్ధిలో ఆయన సహకారం మరవలేనిదని గుర్తు చేస్తూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. వైఎస్ఆర్ ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. వైఎస్ విజయమ్మ, భారతి సహా కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘాట్ వద్ద పూలమాలలుంచి మహానేతను స్మరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీహార్ రాష్ట్ర జీవికా నిధి శాఖ సహకార సంఘాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ గారు, జీవికా ద్వారా గ్రామీణ మహిళలకు ఆర్థిక సహాయం సులభతరం అవుతుందని తెలిపారు. డిజిటల్ సిస్టంతో మొబైల్లోనే అన్ని లావాదేవీలు చేయగలగడం ప్రత్యేకమని అన్నారు. మహిళల సాధికారితే అభివృద్ధి భారతానికి పునాది అని పేర్కొంటూ స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్, హర్ఘర్ జల్, ఆయుష్మాన్ భారత్, ఉచిత రేషన్ వంటి పథకాల ద్వారా కోట్లాది తల్లులు, అక్క చెల్లెల జీవితాలను సులభతరం చేస్తున్నామని గుర్తు చేశారు. అదనంగా లక్షపతి దీదీ, డ్రోన్ దీదీ, బ్యాంక్ సఖీ వంటి పథకాలతో మహిళలకు ఆదాయం పెరుగుతోందని వెల్లడించారు. త్వరలో బీహార్లో ఈ మిషన్ను మరింత వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. లక్షలాది మంది ప్రజల హృదయాలలో పవన్ చోటు సంపాదించుకున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో పరిపాలనపై అద్భుతంగా దృష్టి సారిస్తూ ఎన్డీఏను బలోపేతం చేస్తున్నారన్నారు. పవన్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. బీహార్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దర్భంగాలో బైక్ ర్యాలీ సందర్భంగా సెక్యూరిటీ సిబ్బందికి సౌరభ్ అనే వ్యక్తి తన బైక్ ఇచ్చాడు. అయితే ర్యాలీ తర్వాత ఆ బైక్ కనిపించలేదు. విషయం తెలుసుకున్న రాహుల్ వెంటనే స్పందించి సౌరభ్కు కొత్త బైక్ను బహుమతిగా అందించారు. దీంతో అక్కడి ప్రజలు రాహుల్ మనసు గెలిచారని అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఘోర ప్రకృతి ప్రకోపం. సోమవారం సంభవించిన భూకంపం బీభత్సం సృష్టించింది. ఇప్పటి వరకు 1100 మంది మృతి చెందగా మరో 3500 మందికి పైగా గాయపడ్డారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ కష్టకాలంలో భారత్ సహాయ హస్తం చాపింది. తక్షణ సాయంగా 15 టన్నుల ఆహార సామాగ్రి, 1000 కుటుంబాలకు సరిపడే టెంట్లు కాబూల్కు పంపింది. అదనంగా మరిన్ని రిలీఫ్ మెటీరియల్ను మంగళవారం పంపినట్లు విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రకటించారు. హైదరాబాద్లో సెప్టెంబర్ 6న జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు ఆయన హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకునే అమిత్ షా ఐటీసీ కాకతీయలో బీజేపీ నేతలతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు చార్మినార్ వద్ద వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొని 3:30కు ఎంజే మార్కెట్ దగ్గర ప్రసంగిస్తారు. చార్మినార్ దగ్గర కూడా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాబోయే 24 గంటల్లో ఇది ఒడిశా వైపు కదలవచ్చని తెలిపింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల,
పల్నాడు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదిలా ఉండగా గోదావరి ప్రవాహం స్వల్పంగా తగ్గుముఖం పట్టగా ధవళేశ్వరం వద్ద 10.78 లక్షల క్యూసెక్కులు, ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది ప్రవాహం 3.42 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తి వరద తగ్గే వరకు జాగ్రత్తలు పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.